హాయ్ అండి. ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్ పెరుగు, టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక నిమ్మకాయ పిండుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 అవర్ పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, 6 నుంచి 7 వరకు ఆనియన్స్, పుదీనా, టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత రైస్ అయితే కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. 1 కేజీ చికెన్ కి కేజీ రైస్ తీసుకున్నాను. తర్వాత ఒక కళాయి పెట్టుకొని సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా పట్టేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని వేగాక ఆనియన్స్ వరకు వేసుకొని జీరా పౌడర్ కూడా వేసుకొని మినిట్స్ మగ్గించుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లో వేసుకొని మొత్తం కలుపుకుందాము. రైస్ తీసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని 20% ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని 70% ఉడికించుకున్నాక చికెన్ లో వేసేసుకుందాము. ఆ తర్వాత కొన్ని పాలు, నెయ్యి, కొత్తిమీర, పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ ఉడికించుకున్నాక ఫ్లేమ్ లో 30 మినిట్స్ ఉడికించుకోవాలి. మినిట్స్ ఉడికించుకున్నాక ఆఫ్ చేసుకొని మినిట్స్ అయ్యాక మూత తీసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.